దేవుడు అంటారేంటి అని అనుకుంటున్నారేమో. ఆది యందు దేవుడు అని ఉంటుంది. అంటే ఆదిలో ఈ సృష్టి అంతా ప్రారంభించక ముందే ఆయన ఉన్నారు. అంటే ఇంట్రడక్షన్ రెండు మాటలు చెప్తున్నాను. ఏంటి ఇలా మధ్యలో వచ్చింది క్రిస్మస్, మరి యేసు ప్రభు ఇప్పుడు పుట్టారు అని అంటున్నారు. దేవుడు పుట్టడం ఏంటి, ముందు నుంచి ఉన్నారు కదా దేవుడు అని ఆయన అని మీలో కొంతమందికి అనుమానం రావచ్చు. బైబిల్లో రాసిన మాట ఏంటంటే ఆది యందు దేవుడు అని రాస్తుంటది. అంటే ఈ సృష్టి అంతా ఏమీ లేకుండా ముందే ఆయన ఉన్నారు. ప్రారంభము ఆయనే, చివరి వరకు కూడా ఆయనే. అలా మన జీవితానికి కూడా ఆయనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మానవుని సృష్టించిన తర్వాత దేవుడు ఆదాముని సృష్టించిన తర్వాత అవ్వను కూడా సృష్టించారు. వీళ్ళిద్దరూ దేవుడు ఏదైతే చెయ్యొద్దు అని చెప్పారో ఆ యొక్క పొరపాటు చేయడం వల్ల వాళ్ళు దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. దేవుని యొక్క సహవాసం వాళ్ళు కోల్పోయారు. అందుకే దేవుడు మరలా కలిసి ఉండడానికి, సహవాసంలో ఉండడానికి చాలా ప్రయత్నాలు చేసి చాలా మంది దైవ సేవకులను, ప్రవక్తలను పంపించారు. కానీ వాళ్ళు రోజు రోజుకి ఇంకా మార్పు లేదు, కానీ ఇంకా ఎక్కువైపోతా ఉంది తిరుగుబాటు, మానవుని యొక్క అవిధేయత. అందువల్ల మానవుడికి అప్పట్లో ఏం చేసేవారంటే బలులు, యాగాలు చేసేవారు. అంటే పాపాలు పోవడం కోసమని బలులు అర్పించేవారు, యాగాలు చేసేవారు. కానీ మరలా అవే పొరపాట్లు చేసేవారు. అన్ని మత గ్రంథాలు కూడా చెప్పే మాట ఏంటంటే పరిశుద్ధుడైనటువంటి వారి రక్తము చిందించబడితే మానవాళికి రక్షణ కలుగుతుంది అని. అందువల్ల యేసు ప్రభు మరి దేవుడు సర్వ సృష్టికర్త అయిన ఆయనే పరిశుద్ధుడు కాబట్టి ఇంకా మానవుల వల్ల ఉపయోగం లేదని చెప్పి ఆయనే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడు మానవునిగా భూమి మీదకి వచ్చిన రోజు. క్రొత్తగా వచ్చిన దేవుడు కాదు, మానవుడుగా మరి భూమి మీదకి వచ్చినటువంటి రోజు. ఆయన జాగ్రత్తగా దేవుని మాటలు కొంచెం సేపు ఆలకిద్దాం. ఆయన ఎక్కడ పుట్టారు ఏంటి అసలు అదంతా ఇప్పుడు మీరు ఎక్కడ జన్మించారు అని అంటే ఖచ్చితంగా మీరు ఫలానా కూడా చెప్పగలరు కదా. మీరు ఎక్కడ ఉంటారు అంటే ఫలానా చోట అని ఖచ్చితంగా మీరు చెప్పగలరు. అలా యేసు ప్రభు యొక్క ఆధారాలతో యేసు ప్రభు విషయాలన్నీ కూడా చరిత్రతో ఉన్నాయి, చరిత్రతో కలిసి ఉన్నాయి. ఏది కూడా ఊరికనే కథల్లాంటిది కాదు. బాగా వినండి. ఇజ్రాయేలు అనే ఒక దేశం ఉంది. ప్రపంచంలో మొత్తం 252-53 దేశాల వరకు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు మన భారతదేశం ఒక దేశం. దాంట్లో ఇంకా మనకి దేశాలు తెలిసిన దేశాలు ఏంటి? అమెరికా, బాగా తెలిసిన రష్యా, ఇవి తెలుసు కదా. ఇలాంటి దేశాలు 252 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ రోజు మీకు ఒక విషయం తెలుసా? ప్రపంచంలో ఉన్న దేశాల్లో చాలా దేశాలు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ భాషల్లో దేవుని ఆరాధన చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ లాంగ్వేజెస్ లో, చైనా వాళ్ళు చైనా భాషలో, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ భాషలో, తెలుగు వాళ్ళు తెలుగు భాషలో, ఆయా భాషల్లో అందరూ ఆరాధన చేస్తున్నారు. అయితే మరి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చిన రోజు ఈ రోజు. ఆయనను ఎవరి హృదయంలో అయితే ఉంచుకుంటారో అది వాళ్ళకి క్రిస్మస్ రోజు. వాళ్ళని ఎవరి హృదయంలో పెట్టుకుంటారో, ఎవరి హృదయంలో ఆయన దేవుడు అని అంగీకరించి ఆయనకు ఆరాధన చేస్తారో ఆ రోజే క్రిస్మస్ రోజు. ఇజ్రాయేలు దేశంలో బెత్లెహేములో యేసు ప్రభు జన్మించారు. వాళ్ళ ఊరి పేరేంటి? ఆయన బెత్లెహేము అనే ఊరిలో జన్మించారు. ఇంకొక విషయం ఏంటంటే ఏ ప్రదేశం అంటే యోదయలో ఉన్నటువంటి బెత్లెహేమ్ అనే ఊరు. ఇది యెరూషలేముకు ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యెరూషలేము అనేటువంటి ఆ దేవుని మందిరం కట్టారని చెప్తాం కదా చాలా సార్లు. యెరూషలేము అనే దేవాలయం కట్టినటువంటి ఆ ప్రాంతానికి ఈ ఊరు, ఏ ఊరు? బెత్లెహేమ్ అనే చిన్న పట్టణం, చిన్న ఊరు. 12 కిలోమీటర్ల దగ్గరగా ఆ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరు. ఆయన ఇప్పటికీ కూడా ఆయన ఆనవాళ్ళన్నీ కూడా ఉన్నాయి. ఇంకా మనం చాలాసార్లు మన ప్రాంతాల్లో కానీ మన దేశంలో కానీ ఫలానా గోత్రము, ఫలానా వంశము అని చెప్పుకుంటుంటాం కదా.
మేము ఫలానా అని మనం వాడుతూ ఉంటాం. యేసు ప్రభు ఏంటి అని అంటే ఆయన యూదా గోత్రములో దావీదు వంశంలో ఆయన జన్మించారు. ఏ గోత్రం ఆయనది? యూదా గోత్రము, దావీదు యొక్క వంశావళి అన్నమాట. మొత్తం యాకోబుకున్న 12 మంది కొడుకుల్లో ఒక కొడుకు పేరు యూదా, ఆ వంశము యూదా గోత్రము. యేసు ప్రభు దావీదు యొక్క వంశానికి చెందినవారు. యేసు ప్రభు ఊరి పేరు చెప్పాను నేను. యేసు ప్రభు యోదయ అనేది రాష్ట్రం అన్నమాట. ఆ ప్రాంతం పేరు యోదయలో ఉన్నటువంటిది. అంతేకాదు ఆయన పుట్టినటువంటి వంశము దావీదు వంశం. అందుకని చాలాసార్లు బైబిల్లో దావీదు కుమారుడా అని అన్నారు కదా, అందుకని అట్లా పిలిచారనమాట. అంతేగాని ఎవరి పేరు పెడితే ఆడ పేరు పెట్టి ఆయన పిలవరు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఏ గోత్రానికి చెందిన ఆయన? యూదా గోత్రానికి చెందినటువంటి వ్యక్తి. అన్ని పక్కాగా లెక్కలే. మన గోత్రం గురించి, మన వంశం గురించి, లేకపోతే మన యొక్క ఊర్ల గురించి మనకి సరిగ్గా తెలియకపోవచ్చు, కానీ యేసు ప్రభు చరిత్ర అంతా కూడా చక్కగా రికార్డెడ్ గా ఉంది. ఇప్పటికీ యెరూషలేము అంటే ఇజ్రాయేలు దేశం వెళ్ళిన వాళ్ళందరికీ కూడా ఆయన పుట్టిన ఊరు, ఆయన పెరిగిన ఊరు నజరేతు అనే ఊర్లో ఆయన పెరిగారు. అంతేకాదు ఆయన అన్ని ప్రాంతాలు తిరిగి సేవ చేశారు. ఆయన 3.5 సంవత్సరాలే పరిచర్య చేశారు, కానీ కొన్ని వందల సంవత్సరాలు చేసినంత సేవ చేశారు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవ అంటే ఇతరులకు ఉపయోగపడేటట్లుగా బ్రతకడం అని అర్థం. సేవ చేయటం అంటే అర్థం ఏంటి? ఇతరులకి ఉపయోగపడేటట్లుగా జీవించటాన్ని అర్థం. అలా ఆయన జీవించారు. సరే, అప్పుడు జీవించారు, ఆయన మనం అంగీకరించాము. అది ఇప్పుడు క్రిస్మస్ ఆరాధన అని గుర్తు. ఇప్పుడు ఎవరి హృదయాల్లో యేసు ప్రభు ఉన్నారు? ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అది నేను ఈరోజు మీకు చెప్పవలసిన ప్రసంగం. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎక్కడ ఆయన ఉంటారు? అప్పుడు బెత్లెహేములో జన్మించారు, నజరేతులో పెరిగారు, దావీదు వంశము, యూదా గోత్రము, ఇవన్నీ కూడా నేను చెప్పాను. అయితే ఇప్పుడు ఎక్కడ? అప్పుడు అక్కడ నివాసం పుట్టారు. ఎప్పటికి 2000 సంవత్సరాలు, 2020 years. ఈయన ప్రారంభముకు ముందు, ఈయన వచ్చిన తర్వాత ఏమో క్రీస్తు శకం అన్నారు. ఈయన రాకముందు సంవత్సరాల్లో బోల్డ్ చరిత్ర జరిగింది, దాని క్రీస్తుకు పూర్వము అని చెప్పారు. మన క్యాలెండర్ కూడా మనం ఎవరైనా అడిగితే క్రీస్తు శకం 2020 సంవత్సరం అన్నమాట, ఈ సంవత్సరం అని మనం చెప్తాం. అది ఇప్పుడు. అయితే అప్పుడు ఆయన అలా జన్మించారండి. ఇప్పుడు ఆ గోత్రంలో ఆయన పుట్టారు కదా, అప్పుడు అలా జరిగింది కదా. మరి ఇప్పుడు ఎవరితో ఉన్నారు ఆయన? అసలు ఎవరితో ఉంటారు ఆయన? ఇప్పుడు ఎలాంటి వాళ్ళతో ఉంటారు ఆయన? ఎవరి హృదయాల్లో ఆయన ఉంటారు? ఇప్పుడు నిజంగా వాళ్ళు యూదా గోత్రం అయి ఉండాలా, లేకపోతే వాళ్ళు బెత్లెహేం అనే ఊర్లో పుడితే ఆయన కూడా వాళ్ళతో గాని ఉంటారంటారా? అలా కాదు. ఇప్పుడు జరిగే విషయాన్ని ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్నా. నెంబర్ 1, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని చెప్పి దేవుని వాక్యంలో రాస్తుంది. నీ బెత్లెహేము అనే మాట నేను ముందే చెప్పాను, యేసు ప్రభు జన్మించిన ఊరని. ఆ మాటకి జీవాహారము, దేవుని వాక్యము, బైబిల్లో ఉన్న మాటలు అని అర్థం. బైబిల్లో మాత్రమే ఏ మాటలు అయితే ఉన్నాయో దేవుని మాటలు, దేవుని వాక్యమే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మరి వేరే ఏది కూడా కాదు. మీరు తలకి గుండు కొట్టించుకున్నా, ఇంకొక దగ్గరికి మీరు వెళ్ళినా అవి ఏమీ కూడా కానే కాదు. బెత్లెహేము అనే మాటకి దేవుని వాక్యము, జీవాహారము అని రాస్తుంది. అంటే రొట్టెల ఇల్లు అని అర్థం. రొట్టె అనే మాట బైబిల్లో వాక్యానికి గుర్తుగా రాస్తుంది. వాక్యమే దేవుడు. అందుకనే వాక్యమే మనల్ని బ్రతికించేది, మన మనస్సులకి నెమ్మది కలిగజేసేది దేవుని వాక్యం. ఈరోజు యేసు ప్రభు ఎక్కడ ఉన్నారు అనే మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఎక్కడ పుడతారు ఆయన? అప్పుడు పుట్టారు, సరే బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడ పుడతారంటే ఎవరిలో అయితే దేవుని మాటలు ఉన్నాయో వాళ్ళతో ఆయన ఉన్నారు, వాళ్ళలో ఆయన ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళతో ఆయన ఉన్నారు, వాళ్ళతో ఆయన ఉంటారు, వాళ్ళలో ఆయన పుట్టారు. యేసు ప్రభు నాతో ఉన్నాడు అనుకొని మనం ఇష్టం వచ్చినట్లు ఉంటే వాళ్ళతో ఉంటారని ఖచ్చితంగా నేను చెప్పలేను. వాక్యం ఉన్న చోట
ఇప్పుడు బెత్లెహేము అంటే దేవుని వాక్యం, ఆ ఊర్లో పుట్టిన ఆయన నీ హృదయ అంతరంగంలో దేవుని మాటను నువ్వు ఉంచుకున్నట్లయితే, దేవుని వాక్యం నీలో ఉన్నట్లయితే, ఆయన నీ హృదయంలో కూడా నువ్వు ఆ మాటలు విశ్వసించినట్లయితే ఆయన ఇప్పుడు నీలో కూడా నీతో కూడా పుట్టారు, ఆయన నీతో కూడా ఉన్నారు. అందుకనే ఒక మాట నేను చెప్తాను యూదా బెత్లెహేము గురించి. వాక్యం వినటం, విధేయత చూపించడం. ఇప్పుడు యోసేపు అనే వాళ్ళ నాన్నతో ఆయన ఉన్నారు కదా, దేవదూతలు వచ్చి యోసేపు మరి నీకు ఇలాగా నువ్వు ప్రదానం చేయబడిన ఆమెకు గర్భం కలుగుతుందని చెప్పినప్పుడు యోసేపు వాక్యాన్ని విని, దేవుడిచ్చిన వర్తమానాన్ని విని, దేవుడు చెప్పిన మాటని విని విధేయత చూపించాడు. అంటే దేవుని మాటలు అతని యొక్క హృదయంలో నమ్మి విధేయత చూపించారు కాబట్టి యోసేపుతో యేసయ్య ఉన్నాడు తండ్రిగా. రెండవది, మరియా అనే ఆవిడికి నజరేతులో వీళ్ళు పెరిగినప్పటికీ కూడా మరియా అనే ఆవిడికి ఆ సమయంలో ఒక 14 సంవత్సరాల వయసు ఉంటుందండి. 15 లోపే. ఈ లోపుగా ఆ పెద్ద ఆమె కాదు. ఆమెకు అప్పటికే చాలా వాక్యం తెలుసు. లూకా సువార్తలో మీరు చదివినట్లయితే పాత నిబంధనలో ఉన్న విషయాలన్నీ కూడా ఆమె కొత్త నిబంధనలో మాట్లాడారు. హన్నా పాడిన పాట అంతా చాలా పాట ఆమె పాడుతూ వచ్చారు. అంటే వీళ్ళిద్దరిలో కూడా దేవుని మాటలు ఉన్నాయి, వాళ్ళిద్దరిలో దేవుని వాక్యం ఉంది. దానికి వీళ్ళిద్దరు విధేయత చూపించారు. యేసయ్య అందుకే వాళ్ళలో జన్మించారు, వాళ్ళతో ఆయన ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజంతా అందుకనే దైవ భక్తి విషయంలో నీకు నువ్వే ప్రాక్టీస్ చేసుకో. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి నీవు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని నీ మనసులో పెట్టుకోవాలి అని బైబిల్లో రాసు. ఊరికే దేవుడు యేసు ప్రభు మేము నమ్ముకున్నామనే మనము ఇది గమనించుకోవాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నేను రక్షించబడ్డాను కానీ వాక్యం నా హృదయంలో ఉందా? అసలు నేను వాక్యాన్ని చదువుతున్నాను? అసలు దేవుని మాటలు అసలు నాకేమైనా గుర్తుంటుందయ్యా? చెప్తున్న మాటలకి నేను విధేయత చూపిస్తున్నానా లేదా? నేను చెప్పిన మాట ప్రకారం ఉంటున్నానా లేదా అని మనం గమనించుకోవాలి. మనం అవి గనక కలిగి ఉంటేనే యేసు ప్రభు మనతో ఉన్నట్లు. లేకపోతే ఎదురు తిరిగిన వాళ్ళందరూ కాలికి దెబ్బ తగిలి కింద పడతారని బైబిల్లో రాసు. ఎవరికి ఎదురు తిరిగినాడు? దేవుని మాటలకి ఎదురు తిరిగిన వాళ్ళు. కాబట్టి జాగ్రత్తగా దేవుని మాట ఉంచుకోవాలి. ఇంకొక మాట చెప్తాను, దేవుని వాక్యము మన హృదయాల్లో ఉంటే దేవుడు ఉన్నాడని అర్థం అని చెప్పాడు. దేవుని వాక్యము చదువుకునే పిల్లలు చెప్తూ ఉన్నాను, లేకపోతే పెద్దవారికి కూడా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన దగ్గరే ఉన్నాయి. నీకు బుద్ధి జ్ఞానం తెలివితేటలు కావాలంటే దేవుని దగ్గరే ఉన్నాయి. అంతేకాదు వాక్యం నీ మనసులో ఉన్నట్లయితే కనుక నీకు మంచి వృద్ధుల కంటే చక్కటి తెలివితేటలు దేవుడు నీకు ఇస్తాడు. బోధించే ఇలా బోధకులందరికంటే మించిన తెలివితేటలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు 139వ కీర్తనలో ఈ మాటలన్నీ కూడా రాస్తుంది. ఒట్టిగా చదువుకుని ఉద్యోగాలు చేయడం ఒక వంతు అయితే, జీవితాన్ని కట్టుకోవడం అనేది తెలియడం అనేది ఇంకా అన్నిటికంటే గొప్ప సంగతి. అటువంటి జ్ఞానం కావాలన్నా, జీవితాన్ని కట్టుకోవాలి, కుటుంబాన్ని నడిపించుకోవాలి, జీవితంలో ఎలా నడుచుకోవాలో తెలియాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలని తెలియాలన్నా బైబిలే పరిష్కారం. లేకపోతే దెబ్బలు తిన్నా సరే మరలా నీకు మరి గొప్ప అవకాశాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే, దేవుడి మాటలే, నిరీక్షణ కలిగిన మాటలు ఇవి. ఇక చదువులు చదువుకొని మంచిగా ముందుకు కొనసాగాలి అనుకున్నవా, ఏ విధంగా జ్ఞానం కావాలన్నా వృద్ధుల కంటే మించిన జ్ఞానం, బోధించే వాళ్ళందరికంటే మించిన జ్ఞానం, ఇవన్నీ కూడా కావాలంటే దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలి. అప్పుడు యేసయ్య నీతో ఉన్నాడని అర్థము. వినటమే కాదు, విన్న దాన్ని పాటించాలి. విన్న మాటలు ఏం చేయాలి? పాటించాలి. బైబిల్ జాగ్రత్తగా చెప్పేది వినండి. నేనేమి చిన్నప్పటి నుంచి యేసు ప్రభు నమ్ముకుని అట్లాంటి ఫ్యామిలీ ఏం కాదు. కానీ నేను నమ్మేది ఏంటంటే, అందరూ చెబుతున్నది, నమ్ముతున్నది వాస్తవమైన విషయం ఏంటంటే, ఒక్క పొల్లైనా ఒక్క మాట అయినా తప్పిపోదండి బైబిల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పొల్లు కానీ ఒక మాట కానీ ఈ వాక్యంలో తప్పిపోయేది మాత్రం ఎవ్వరూ కూడా ఏది కూడా ఉండదు.
అన్ని నిరీక్షణ కూడా దేవుని మాటల్లో, మాటలు నీలో ఉన్నట్లయితే ప్రభు నీతో ఉంటారు. నెంబర్ 1. రెండవది, యేసు ప్రభు ఇంకా ఇంకా వంశానికి చెందిన ఆయన అంటే యూదా గోత్రానికి చెందిన వ్యక్తి అని చెప్పారు కదా. యూదా అనే మాటకు అర్థం ఏంటంటే స్తుతించుట అని అర్థం. మొదటిగా ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అనంటే వాక్యం ఉన్న చోట దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాక్యం ఉండాలి, వాక్యానికి విధేయత చూపించాలి. ఫస్ట్ దేవుడు అప్పుడు, అంతేగాని ఇప్పుడు బెత్లెహేంలో ఆయన లేదు. రెండో విషయం, ఆయన ఏ గోత్రంలో పుట్టారని చెప్పాను? యూదా అనే గోత్రంలో పుట్టారని చెప్పాను. మరి ఇప్పుడు మన అందరం కూడా యూదా గోత్రం అంటే, ఇప్పుడు ఒకవేళ మీకు గోత్రాలు కనుక తెలిస్తే మిమ్మల్ని అడిగితే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తారు. కానీ ఆత్మ సంబంధంగా మనందరం కూడా దేవుడు ఇంకా ఎవరితో నివాసం చేస్తారు, ఇంకా ఎవరితో నివాసం చేస్తారు, ఎవరితో ఆయన ఉంటారు అంటే ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే వాళ్ళతో ఆయన ఉంటారు. యూదా అనే మాటకి స్తుతించుట అని అర్థం, ఆరాధించుట అని అర్థం. మనం ఎందుకు దేవుని స్తుతించాలి, ఆరాధించాలో కీర్తనల గ్రంథం 40వ కీర్తనలో ఒక మాట రాసింది. చూడండి, 40వ కీర్తన 1వ వచనాల్లో, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, చిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. రెండవది, దేవుడు ఇంకా ఎక్కడున్నాడు, ఇప్పుడు ఎవరిలో ఉన్నాడు అని అంటే ప్రతి విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేసే వారితో, స్తుతించే వారితో దేవుడు ఉన్నాడు. దేవుని ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో దేవుని ఆరాధించే వాళ్ళతో దేవుడు ఉన్నాడు. బైబిల్లో మీకు ఆ విషయాన్ని చూపిస్తే ఇక్కడేముందంటే, పాపములో నుంచి దేవుడు మనల్ని విడుదల చేసినందుకు, పాపం అంటే ఇష్టం లేకుండా చేసినందుకు దేవునికి మనం క్రొత్త గీతము, స్తుతులు, స్తోత్రాలు సమర్పించాలి. అప్పుడు దేవుడు మనతో ఉన్నాడని మనం ఈ విషయాన్ని అర్థము చేసుకోవాలి. నేను మీకు జకర్యా గ్రంథంలో కొన్ని మాటలు చూపిస్తాను. 747వ పేజీలో చూడండి, జకర్యా గ్రంథం. స్తుతించే వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు, స్తుతి చేసిన వాళ్ళల్లో ప్రభు ఉన్నారని చెప్తున్నాను. జకర్యా గ్రంథం 779వ పేజీలో రాసింది కదండి. జకర్యా గ్రంథంలో ఏమని రాసిందంటే చాలా జాగ్రత్తగా వినండి. స్తుతించే వాళ్ళలో ప్రభువు నివాసం చేసేవారు. ఒకటి, వాక్యం ఉన్న వాళ్ళలో దేవుడు ఉన్నాడని తెలుసుకోవాలి మనం. రెండవది, ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పే వాళ్ళలో దేవుడు ఉన్నాడు. దేవుడు మేలులు, మనుషులు చేసిన మేలులు మర్చిపోకుండా దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ప్రతిసారి గొడుక్కొని, ప్రతిసారి తిట్టుకొని, ప్రతిసారి సడుక్కొని, ఒక ఆయన ఒక పాట రాశారన్నమాట. ఆ పాటలో ఏమంటుందంటే, క్రిస్మస్ కి ఆ ఇంట్లో వాళ్ళందరూ బట్టలు కొనుక్కుంటారు. పాటకి అర్థం చెప్తున్నాను నేను, నాకు అది బాగా నచ్చింది. ఆ సీడీ నాకు కనిపించలేదు, ఈ పిల్లలతో డాన్స్ చేపిద్దామని. ఆ ఇంటి ఆ యజమానురానికి ఆ చీర నచ్చదు, అందుకే ఆమె ఆరాధనకు రావడం మానేస్తుంది అన్నమాట. ఆ ఇంటి పెద్ద కూతురికి డ్రెస్సు సరిపోదు, తెచ్చుకున్న డ్రెస్సు, అందుకే ఆమె ఆరాధనకి రాదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కొడుకుకి ప్యాంటు షార్ట్ అయిపోయింది అనమాట, కింద వరకు లేదని ఆరాధనకి రాదు. ఇలాగా ఆయా కారణాల చేత ఇష్టం లేక గొనుక్కొని సనుక్కొని, అందుకే వీళ్ళెవరు ప్రభుని ఆరాధన చేయరు. అంటే ఆరాధన చేయకుండా, స్తుతించకుండా ఉన్న వాళ్ళల్లో దేవుడు నివాసం చేయడు. ఎవరైతే ప్రతి విషయాన్ని బట్టి దేవుని స్తుతిస్తారో వాళ్ళల్లో దేవుడు ఉన్నాడు. బైబిల్లో నేను చెప్తున్నాను, జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనంలో రాసింది, యూదులు అంటే స్తుతించేవారు, ఆరాధన చేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడని వాక్యంలో రాస్తుంది. 8వ అధ్యాయం 23లో చివరి రాస్తుంది, ఎవరైతే ప్రతి విషయాన్ని బట్టి దేవుడికి స్తుతి అర్పిస్తారో, కృతజ్ఞతలు తెలియజేస్తారో వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడు. ఇంకా 10వ అధ్యాయంలో 5వ వచనం 6వ వచనం, జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 5, 6 వచనాల్లో దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడంట.
అంతేకాదు దేవుడు వాళ్ళకి బలాన్ని అనుగ్రహిస్తాడని రాస్తుంది. యూదా వారిని బలశాలుగా నేను చేస్తానని రాస్తుంది. యూదా వారు సిగ్గునందరు అని రాస్తుంది. దేవుని పిల్లలు అంటే ప్రతి విషయాన్ని బట్టి చాలా మందికి చేసిన మేలులు ఉపకారాలు మర్చిపోతా ఉంటారండి. అసలు గుర్తు పెట్టుకోరు, అసలు జ్ఞాపకం ఉంచుకోరు. సమూయేలు గ్రంథంలో రాస్తుంది, ఏమని రాస్తుందో తెలుసా? మీరు ఆయన చేసిన మేలును తలంచుకొని ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో వాటిని మీరు తలంచుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పండి అని రాస్తుంది. అక్కడ ఏ గొప్ప కార్యాలు చేశారో తలుచుకోవాలి. తలుచుకోకపోతే మాత్రం చాలా కష్టపడి దేవుడు చేసిన మేలుని తలుచుకోకపోతే కనుక నీకు భవిష్యత్తు ఉండదు. యూదా అంటే స్తుతించుట. దేవుడు నెంబర్ 2. ఎవరితో ప్రభు ఉన్నారు? ఇప్పుడు ఎవరితో ఉంటారంటే ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరు దేవుని చేసిన మేలులు మర్చిపోకుండా ఉంటారో, ఎవరు దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసిన కార్యాలను బట్టి కృతజ్ఞత హృదయాలతో ఉంటారో, యూదా గోత్రమే వాళ్ళు. దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు. దేవుడు వాళ్ళని సిగ్గుపరచడు. ఎప్పుడు దేవుడు వాళ్ళకి బలాన్ని ఇస్తాడని వాక్యంలో రాసు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హామానుతో వాళ్ళ ఫ్రెండ్స్ మంచి సలహా ఇచ్చారు. ఎవరితో చెప్పారు? హామాను అనుకున్నాడు, ఈ యోధా గోత్రం అనే దాన్ని అంతటి భూమి మీద లేకుండా చేద్దామని ఎస్తేరు గ్రంథంలోనే అనుకున్నారు వాళ్ళు. మొత్తం అందరినీ ఈ మొద్దకై ఉరికమ్మం ఎక్కించేస్తే, మొత్తం యోధా గోత్రాన్ని చంపించేస్తే భూమి మీద యూదులు అనేవాళ్ళు లేకుండా ఉంటారని ఆ రోజు అనుకున్నాడు. అప్పుడు యేసు ప్రభు జరగడం ఎలా జరుగును? దేవుడికి అన్ని తెలుసు కాబట్టి ఎస్తేరు వాడు చేసిన ఉపవాస ప్రార్థనతో అద్భుతమైన కార్యం జరిగింది. ఏ ఉరికమ్మాన్ని చేయించాడో అదే ఉరికమ్మం మీదకి అతను ఎక్కాడు. ఇంకొక విషయం చెప్పరా, హామానికి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే, నువ్వు ఎవరి జోలికైనా వెళ్ళి కానీ ఆ దేవుడికి ఆరాధన చేసే వాళ్ళ జోలికి, ఆ దేవుడిని స్తుతించే వాళ్ళ జోలికి, ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్తారు చూసావా, వాళ్ళ జోలికి మాత్రం వెళ్ళొద్దని చెప్పారు. కానీ వెళ్ళాడు, వాళ్ళ జోలికి వెళ్ళాడు. అందుకని అడ్రస్ లేకుండా పతనం అయిపోయాడు. యూదుల జోలికి పోకు అని చెప్పారు వాళ్ళ ఫ్రెండ్స్. యూదా గోత్రంలో ఉన్న వాళ్ళ జోలికి వెళ్ళకు నువ్వు. యూదులు అని అంటే స్తుతించేవారు అని అర్థం. ఇప్పుడు మనం కూడా ఆత్మ సంబంధమైన యూదులు, మనం స్తుతించేవారు, ఘనపరిచేవారు అని అర్థం. మా సార్ నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒకటి చెప్పారండి, మీకు చెప్పాలన్నమాట. ఆ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా మంచి ఫ్యామిలీ. వాళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చారు. మాకు ప్రొఫెసర్గా ఆయన పాఠాలు చెప్పేవారు. ఆయన ఏం చెప్పారంటే, స్తుతి అనే మాటకి చెప్తున్నాను, ఈ రోజు ఈ లక్షణం ఉంటే దేవుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీలోనే పుడతాడు ఆయన, నీలోనే జననం. ఎప్పుడు ఎవరంటే ఎవరు నీతోనే. ఆయన చెప్పారనమాట. వాళ్ళ నాన్నగారు ఆ పిల్లలందరూ దగ్గర ఒకే వయసులో, అంటే 1 సంవత్సరం 2 సంవత్సరం తేడాలో వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు మగ పిల్లలు అట్లా ఉన్నారు. నాకైతే ఎంతమంది పిల్లలు గుర్తులేదు, కానీ వాళ్ళ అక్కలు ఉన్నారని, వాళ్ళ చెల్లి ఉంది, ఆయన అంతవరకు గుర్తుంది, జ్ఞాపకం ఉంది. ఆయన చెప్పారు, వాళ్ళ నాన్నగారు రిజల్ట్ వచ్చినప్పుడు ఒకళ్ళు ఇంటర్ చదివేవారట, ఒకళ్ళు 10th, అప్పుడు ఈయన 10th చదివేవారట. తర్వాత వాళ్ళ అక్కలు తర్వాత డిగ్రీ ఏదో చదవడం అలాగే ఏవో చదువుతున్నారు. వాళ్ళ నాన్నగారు అందరినీ పిలిచేవారట. అందరి రిజల్ట్ వచ్చాక అందరికీ మంచి మార్కులు వచ్చి పాస్ అయ్యేవారట. ఈయన ఎప్పుడు ఏదో ఒక సబ్జెక్ట్ ఉంచేవారట. గొప్ప దైవజనుడు అయ్యారు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆయన మాకు ప్రొఫెసర్గా చేశారు నేను చదువుతున్నప్పుడు, బైబిల్ ట్రైనింగ్ చేసినప్పుడు. అయితే అందరి లైన్గా నుంచోబెట్టి వాళ్ళ నాన్నగారు గొప్ప మంచి దేవుని భయభక్తులు కలిగిన ఆయన. అందరికీ తల ఒక కానుక, కృతజ్ఞత కానుక ఇవ్వడం కోసం మీరు అందరూ చర్చిలోకి వెళ్ళి, మీకు దేవుడు ఇలా మంచి మార్కులు ఇచ్చాడు కదా, కృతజ్ఞత కానుకేయండి అని చెప్పి తలొక ఇంత కానుకిస్తే, ఈయన ఫెయిల్ అయ్యారు కదా, ఈయన అలాగే నిలబడేవారట. ఎందుకంటే మరి ఫెయిల్ అయిన వాడు కానుకే వేస్తారు, అందుకే చెప్పి నాకు డబ్బులు ఇస్తారో లేదంటే వాళ్ళకి ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా నెమ్మదిగా నిలబడదాం, ఇస్తే అర్థం లేకపోతే స్తోత్రం అనుకుందాం అనుకుంటే, వాళ్ళ నాన్నగారు వాళ్ళతో సమానంగా ఈయన కూడా డబ్బులు ఇచ్చేవారట ప్రతిసారి. ఈయన ప్రతిసారి ఫెయిల్ అయ్యేవారు. ఈ రోజు గొప్ప దైవజనుడు, దేవుని స్తోత్రం చెప్పండి. చాలా గొప్ప మంచి తెలుగు అక్షరం రాదు, మంచిగా అక్షరం తెలుగు బాగా నేర్చుకుని ఫస్ట్ మేము చెప్పాలి, సార్ మీరు తెలుగులో మాట్లాడితే తెలుగు వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు తెలుగులో కూడా మంచిగా పాటలు చెప్తున్నారు. ఆయన చెప్పారు అట్లాగా వాళ్ళ ఇంట్లో అలా ఉండేదట వాతావరణం.
అప్పుడు ఆ ఫెయిల్ అయినందుకు కూడా అందరు కానుకలు ఇస్తుంటే ఈయన ఫెయిల్ అయినని చెప్పాల్సి వచ్చింది కదా, అయినా సరే ఆ ఫెయిల్ అయినందుకు కూడా ఈయన కానుక ఇచ్చేవారట. వినండి, ఫెయిల్ అయ్యాను జీవితంలో అని ఎప్పుడైనా నేను ఇంకా పైకి రావాల్సింది పైకి రాలేదు, ఇంకా మా పిల్లలు ఇంకా గొప్పగా ఉండాలి, ఇంకా గొప్పగా రావలేదు, లేకపోతే నేను ఇట్లా నాకట్లా అనుకోకండి. నువ్వు స్తుతించే లక్షణం నీలో ఉంటే దేవుడిని ఒక అద్భుతమైన వ్యక్తిగా చేస్తాడు. జీవితం అప్పుడే అయిపోయింది అనుకోకండి. దేవుడు ఒక అద్భుతం. యోధ అంటే స్తుతి. ఆ గోత్రంలో జన్మించారు యేసు ప్రభు. థ్యాంక్స్ చెప్పడం దేవుడికి ప్రతి విషయాన్ని బట్టి. అలాంటి ఆయన ఇప్పుడు బోధకులకే బోధించే అంత దైవజనుడిగా అయ్యారు ఈరోజు. ఆత్మీయ పరులు కూడా ఆయన అసలు. కాబట్టి ఈరోజు చెప్తా ఉన్నారు దేవుని స్తుతించే వారు ఉండాలి. నెంబర్ 3, ఈ క్రిస్మస్ ఎపిసోడ్ లో చాలా ఒక అద్భుతమైన మనుషులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన ఒకటి, యేసు ప్రభు ఎక్కడెక్కడ ఉంటారు అని అంటే వాక్యం ఉండొచ్చు. ఇప్పుడు నీలో వాక్యం ఉంటే నీ వాక్యానికి విధేయత చూపిస్తే ఆయన నీతో ఉన్నట్టే లెక్క. రెండవది, నువ్వు ప్రతి విషయాన్ని దేవునికి కృతజ్ఞతలు చెప్తూ నువ్వు అలా చేయగలిగినట్లయితే నీతో ఎప్పుడు ప్రభు ఉంటారు. నువ్వు అసలు ఆ పని చేయకపోతే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. నీకు అట్లాంటి దేవుడు ఏం చేశాడు అనే అహంకారం కనుక నీ హృదయంలో ఉంటే నువ్వు జీవితంలో ఎన్నటికీ పైకి రాలేవు. ఒకవేళ ఫెయిల్ అయినా దేవుడు నన్ను మళ్ళా చూస్తాడనే విశ్వాసంతో నువ్వు కృతజ్ఞతలు చెప్తే నీకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం మరొకటి నీకు ఇవ్వబడుతుంది. దేవునికి స్తోత్రం. మూడవదిగా ఈ క్రిస్మస్ ఎపిసోడ్ లో చాలా ఎక్స్ట్రీమ్లీ హైయెస్ట్ మనుషులు ఎవరు అనంటే గొర్రెల కాపరి. యేసు ప్రభు జననం బెత్లెహేములో యూదా అనే గోత్రంలో జన్మిస్తే యేసు ప్రభు జన్మించాడనే ఫస్ట్ న్యూస్ ఎవరికి వచ్చింది? గొర్రెల కాపరి. వెరీ గుడ్. మొట్టమొదటి వార్త చెప్తే చూడండి, ఫస్ట్ న్యూస్ ఎవరికి చెప్తారు ఎవరైనా? ఇప్పుడు నేను ఏదో పాస్ అయ్యాను అనుకోండి, నేను ఎవరికి చెప్తాను ఒక వార్తని? నాకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకే ఫస్ట్ గా న్యూస్ చెప్తాను. నన్ను ఎవరైతే బాగా ఇష్టపడతారు అనుకుంటానో వాళ్ళకే ఆ న్యూస్ చెప్తాను. పరలోకమందున్న దేవుడు ఆయన జననం గురించి మొట్టమొదటిగా సువార్త ఏ చదువుకున్న వాళ్ళకి, తెలివితేటలు కలిగిన వాళ్ళకి చెప్పడం. బాగా చదువుకున్నారు, బాగా బుర్రేపు వీళ్ళకి పెద్ద ఉద్యోగాలు, పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు, ఎంత వాళ్ళు ఎవరికి న్యూస్ చేయాలి? ఎవరికి చేరింది? అసలు చదువు సంధ్య లేకుండా ఊరి వెలుపల ఉండి వాళ్ళ పనులు వాళ్ళు నమ్మకంగా చేసుకుంటున్న వాళ్ళకి ఫస్ట్ న్యూస్ వచ్చింది. దేవునికి స్తోత్రం. మనం భూ సంబంధంగా అంటే ఆర్థిక పరంగా ఏ తరగతిలో మనం ఉన్నా సరే, ఇప్పుడు నేను చెప్పే మాత్రం మనసులో బాగా పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. వీళ్ళకి అహంకారం అనేది ఉండదు. ఎవరికి? గొర్రెల కాపర్లు చాలా దీనులుగా ఉంటారు. ఎప్పుడు దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టడు. నేను ఎన్నోసార్లు చెప్తాను, హృదయపు లోపల నీవేంటో అదే కరెక్ట్. నువ్వు పైకేంటో అది కరెక్ట్ కాదు. నువ్వు లోపలేంటో అది ఒక్కటే కరెక్ట్. అది తెలిసే ఆయనకే తెలుస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. అహంకారం ఎక్కడ కనపడకుండా విధేయత అనేది క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. ఇంకా గొర్రెల కాపర్లు లక్షణాలు మనలో ఉండాలండి. బాగా వినండి. గొర్రెల కాపర్లు వాళ్ళ పని వాళ్ళు నమ్మకంగా చేసుకుంటారు. వాళ్ళు అది చిన్న పనే అవ్వనివ్వండి, చాలా చిన్న పని అవ్వనివ్వండి, చిన్న ఉద్యోగం అనుకోండి, చిన్న డ్యూటీ అనుకోండి, నమ్మకంగా నువ్వు చేస్తే దేవుడు నిన్ను ఒకరోజు గొప్ప స్థానంలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ఏంటి అని ఆరా తీయకుండా వాళ్ళ విషయం ఏంటో వాళ్ళు చూసుకుంటా ఉంటారు. గట్టిగా చప్పట్లు కొట్టుకోవాలి. వీళ్ళు ఏంటంటే మా పని, మా డ్యూటీ ఏంటంటే గొర్రెలు కాసుకోవడం మా పని. మేము ఆ పనిలో రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడైనా అదే పనిలో ఖచ్చితంగా నిలబడతారు. ఈరోజు మనం కూడా దేవుని పరిచర్య విషయంలో కానీ, కుటుంబ బాధ్యతల విషయంలో కానీ మన పనులు మనం బాధ్యతగా నమ్మకంగా నిర్వహించాలి. అంతేకాదు వీళ్ళు మనస్సుల్లో ఏ కపటము లేనివారు. బైబిల్లో ఎంత మంచి మాట, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండేవాళ్ళు ఎవరు అని అంటే ఏమని రాస్తుందండి? ఎంత మంచి మాట. 24వ కీర్తన తర్వాత చదవండి, 17వ కీర్తన చదువుకోండి, 101వ కీర్తనలో అన్నిట్లో రాస్తుంది దేవుడి దగ్గర ఎవరు నివాసం చేస్తారంటే హృదయం లోపల కపటం లేని వాళ్ళు. ఏముండకూడదు మనకి?
కపటమైనటువంటి మనస్సు ఉండకూడదండి, చాలా ప్రమాదం. హృదయం లోపల పైకి మంచిగా అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ టుడే, ఎప్పటికీ ఎవరు మన జీవితంలో కపటమైన మనస్సు మనకి ఉండకూడదు. అలాంటి వాళ్ళు దేవుని దగ్గర ఉండలేరు. దేవుడు తన యొక్క రాజ్యంలో వాళ్ళని ఖచ్చితంగా చేర్చుకోడు. గొర్రెల కాపర్లకి ఎందుకు ఫస్ట్ న్యూస్ వెళ్ళింది అని అంటే వాళ్ళ హృదయంలో ఏ కపటము వాళ్ళల్లో ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని ఇంకా ఏం చెప్పాలంటే చాలా ధీరమైనటువంటి మనస్సు కలిగి, హంబుల్ క్యారెక్టర్ అన్నమాట, విధేయత కలిగిన వారు, చాలా తగ్గింపు జీవితము కలిగినటువంటి వారు వీళ్ళు. అంతేకాదు ఇంక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను, చాలా తెగింపు ఉంటుంది వీళ్ళలో. చెప్పండి, ఏముంటుంది? తెగింపు ఉంటుంది. ఆ రాత్రికి రాత్రి న్యూస్ చెప్తే వాళ్ళ గొర్రెలు ఇంకొకరికి అప్పు చెప్పేసి ఆ దేవుడు పరలోకం నుంచి వచ్చిన దేవదూత చెప్పినటువంటి వార్త విని వీళ్ళు వెంటనే ఆ తెగించి ప్రయాణం చేసి బెత్లెహేముకు వచ్చారు. మనకి మామూలుగా ఇతర విషయాల్లో తెగించడానికి ఇష్టపడతాం, కానీ దేవుడి విషయంలో తెగించాలంటే భయం. మనమే ఆలోచించుకోవాలి. నేను చెప్తున్న ఈ మాటని, అక్కడ బైబిల్లో యేసు ప్రభు చనిపోయినప్పుడు కూడా ఆయన ఏం చేశాడంటే అరిమతయి యోసేపు తెగించి యేసు ప్రభు దేహాన్ని నాకు ఇమ్మని అడిగాడు. ఇప్పుడు నేనున్నాను, నేను తెగించాను కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నాను, నమ్ముకున్న వాళ్ళకి వాక్యం చెప్తున్నాను, దేవుని కొరకు సాక్షిగా నిలబడ్డాను. ఆ తెగింపు ఉండబట్టి దేవుని కొరకు తెగించడంలో తప్పు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం దేవుని యొక్క సన్నిధికి రావడంలో, దేవుని యొక్క పని చేయడంలో తెగింపు జీవితం అనేది క్రైస్తవ జీవితంలో దానికి తగ్గ బహుమానం దేవుడికి తప్పనిసరిగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ తెగించేటువంటి విషయాన్ని చాలా మనకి ఈ గొర్రెల కాపర్లో ఉన్న లక్షణం ఏంటంటే వీళ్ళకి దేవుని విషయంలో రాజీ పడతాయి, భక్తి జీవితంలో రాజీ పడకూడదు. మనకి తెగింపు ఉంటే దేవుని విషయంలో దేవుడు అలాంటి వాళ్ళని తప్పనిసరిగా దీవిస్తాడు అని దేవుడి వాక్యాన్ని బట్టి ఈ గొర్రెల కాపర్లకి ఇన్ని లక్షణాలు ఉన్నాయి. ధైర్యం ఉంది. ఏముంది? బైబుల్ గుడ్ న్యూస్ ని, పరలోకంలో దేవుడు వస్తున్నాడనే వార్తని ఎంత చక్కగా వీళ్ళకి ఇన్ని లక్షణాలు, తెగింపు ఉంది, ధైర్యం ఉంది, కపటం లేని మనస్సు, యథార్థవంతులు అన్నమాట వీళ్ళు. అంతేకాదు కష్టపడి పనిచేస్తారు, వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నమ్మకంగా వాళ్ళు నిర్వహిస్తారు, వాళ్ళు ఇతర విషయాల్లో తలదూర్చరు, వాళ్ళకి చెప్పిన పనినే వాళ్ళు చక్కగా చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు హృదయం ఎట్లా ఉందో పైకి కూడా అలాగే ఉంటారు. వాళ్ళ హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకలాగా నటించరు. ఇన్ని గొప్ప లక్షణాలు ఉండబట్టి ఫస్ట్ న్యూస్ గొర్రెల కాపర్లకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు తెలుసా ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారని. వాళ్ళంత పరిచయులు, శాస్త్రులు, గొప్ప బైబిల్ పండితులు ఉన్నారు. ఒక్కడ కూడా వార్తల్లో ఫస్ట్ న్యూస్ వచ్చింది మాత్రం గొర్రెల కాపర్లు. ఈ లక్షణాలు, ఈ ధైర్యం, ఈ తెగింపు, ఈ నమ్మకత్వం, వాళ్ళ పనుల్లో వాళ్ళు నమ్మకంగా ఉండటం, నాగరికత లేని ప్రజలు కంప్లీట్ గా ఊరు వెలుపలే వీళ్ళు నివాసం చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఊరిలో ఉండరు వీళ్ళు, ఈ గొర్రెల కాపర్లు. ఇలాంటి వారికి ఫస్ట్ న్యూస్ వచ్చింది. వాళ్ళలో అన్నిటికంటే బెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే వినయ విధేయతలు కలిగిన లక్షణం. చెప్పిన మాట, దేవుని మాట వెంటనే నమ్మేస్తారు మీరు. చెప్పండి, దేన్ని నమ్ముతారు ఎక్కువ? మన ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్పిన మాటలైతే నమ్మేస్తాం, కానీ దేవుడు మాటలైతే మాత్రం చాలా డౌట్లు. అందుకే యోబు గ్రంథంలో చాలా బాగా చెప్పాడు, దేవుడిచ్చే ఆదరణ నీకు అలసైపోయిందా అని రాస్తుంది బైబిల్. దేవుడు చెప్పిన మాట నువ్వు ఇంత నిర్లక్ష్యంగా తక్కువగా ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పేసి ప్రతి మాట వాళ్ళు నమ్ముతారనమాట. అందుకని చెప్పి మొదటి న్యూస్ వాళ్ళకి వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి కూడా న్యూస్ వచ్చింది, ప్రభు జననం తెలుసు, మనందరం రక్షించబడ్డాం. వాళ్ళు ఆ రోజు ఏం చేస్తారు, ఇప్పుడు మనం కూడా అదే చెయ్యాలి. నెంబర్ 1, వాళ్ళు మొట్టమొదటిగా వెంటనే ఇమ్మీడియట్ గా ఆ కారణాలు చెప్పలేదు, చలేస్తుందని చెప్పలేదు, ఎండని చెప్పలేదు, అదే చెప్పలేదు, ఇదే చెప్పలేదు, అంటే ఇమ్మీడియట్ గా బెత్లెహేముకి వచ్చారు. బెత్లెహేముకి వెళ్ళారు, త్వరగా ప్రభు దగ్గరికి చేరారు, యేసు ప్రభు గురించి ప్రచురం చేశారని బైబిల్ రాసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు గురించి చెప్పాలి. ఎప్పుడైనా యేసు ప్రభు గురించి ఒక్కడికైనా మీరు రక్షించబడ్డారా? లేకపోతే యేసు ప్రభు గురించి రక్షించబడిన మీరు ఎప్పుడైనా ఒక్కడికైనా చెప్పారా? ఒకవేళ చెప్తే నువ్వే సరిగ్గా నువ్వు నాకెందుకు చెప్తున్నావు అని అన్నారా? అలా కూడా అంటారు. అంటే మరి అవి కూడా అనిపించుకోవాల్సి ఉంటుంది కదా మనం.
దేవుని ప్రచురము చేసిరి. ఈరోజు క్రిస్మస్ లో మనం నేర్చుకోవాల్సింది, మన వంతులు ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది దేవుని మాటలు ఇతరులకి తెలియజేయడం. నాకు కూడా ఎవరో చెప్పడం వల్ల నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. మీరు కూడా మీ పనులు మాత్రమే కాకుండా దేవుని పనులు కూడా చూసేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని కార్యాలు మీకు మీ పనుల్లో జీతము ఎలాగో వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ దేవుని కొరకు మీరు ఏదైనా చేస్తే ఆ జీతం మాత్రం ఖచ్చితంగా గొప్ప జీతమై ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెంటనే వచ్చారు, ఒకటి దేవుని గురించి ప్రచురం చేస్తారు. దేవుని గురించి చెప్పండి, క్రిస్మస్ లో చక్కగా తీర్మానం చేసుకోండి. మరి మా చర్చలు కూడా ఈ సంవత్సరం బాప్తీసాలు తీసుకున్నారు, వాళ్ళని బట్టి కూడా దేవునికి వందనాలు. ప్రచురం చేస్తారు. అలాగే మనం కూడా ప్రభుకి రక్షించబడ్డ ప్రతి వారు కూడా యేసు ప్రభు గురించి ఇతరులకి చెప్పాలి. తర్వాత ఇంకా ఏం చేశారంటే దేవునికి స్తోత్రము చేశారు. వాళ్ళు విన్న విషయాలు, మనం విన్న విషయాలు, మనం చూసిన విషయాలు, మన వంతులో మనం చేయవలసిన విషయం ఏంటంటే దేవుని సువార్త చెప్పాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకొనిస్తాను. మా అత్త బోనంగిలో ఉంటారు. కరోనా ఈ ఆరాధనలకి మామూలుగా అక్కడ ఆరాధన జరుగుతూ ఉంది. మామూలుగా మా బాలాజీ తోట ఎలా పెడతాం, బోనంగిలో కూడా అవుతుంది. ఆ పక్కన చుట్టుప్రక్కల ఆమెకు స్నేహితులు ఉన్నారు కొంతమందికి. మొన్న ఒక ఆమె మనం ప్రార్థన పెట్టాము, ఆమె అడిగింది మా ఇంట్లో కూడా వచ్చే నెలలో ప్రార్థన పెట్టమని అడిగింది. యేసుప్రభుని ఎదిగిన వాళ్ళు కాదు, తెలుసుకున్న వాళ్ళు కాదు, అసలు యేసుప్రభు అంటే అభిమానం ఉన్న వాళ్ళు కూడా కాదు. నాకు అర్థమైంది ఏంటంటే ఈవిడ వెళ్ళి చెప్పడం వల్ల, పదే వెళ్ళి సువార్త చెప్పడం వల్ల ఇప్పుడు ముందు వాళ్ళ గృహంలోకి ఆహ్వానించింది, తర్వాత వాళ్ళ హృదయంలోకి తప్పనిసరిగా యేసుప్రభు వస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విన్నారా? రక్షించబడ్డ తర్వాత ప్రభు గురించి ప్రచురించే వాళ్ళు మారరండి, వాళ్ళు వినరండి, వాళ్ళు చెప్పిన అర్థం కాదండి అని అనొద్దు. అదే నిజంగా ప్రభుకి మనం చెల్లించేటువంటి కృతజ్ఞత. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం నమ్మకంగా ఉండాలి. మన జీవితంలో ప్రభుని ప్రచురం చేయాలి. మన జీవితాల్లో మనకి జరిగినవి, మనం చూసినవి, మనం విన్నవి, దేవుని మాటలన్నీ ప్రజలకు తెలియజేసి ప్రభు దగ్గరికి తీసుకురావాలి. మనం నమ్మకంగా ఉండాలి. యేసు ప్రభు మరలా త్వరలో రాబోతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం సిద్ధపడాలి. మనం ఏంటి సిద్ధపడడం? ప్రతిరోజు వండుకోవడం, మన ఉద్యోగాలు చేసుకోవడం, మన పనులు చేసుకోవడం, అవన్నీ ఎలాగో సిద్ధపడతాం. నేను దాని గురించి చెప్పట్లా. దేవుని కొరకు సిద్ధపడు, దేవుని కొరకు సిద్ధపరచు. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉండాలి. జీవ గ్రంథంలో నీ పేరు కూడా రాయబడాలి. మనందరం కూడా ఎత్తబడే గుంపులో ఉండినట్లుగా దేవుడు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. అందరూ కూడా మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేస్తారు. దేవుని బిడ్డలు, ఈరోజు యేసు ప్రభు ఎక్కడున్నాడంటే నాకు అనిపించట్లేదు అనుకుంటున్నారా? వాక్యం ఉన్న చోటే ఆయన ఉన్నారు. స్తుతించే హృదయాలలో ఆయన ఉన్నారు. అంతేకాదు, మొదటిగా న్యూస్ గొర్రెల కాపర్లకు చేరింది. వాళ్ళ లక్షణాలు చెప్పారు. వాళ్ళకి తెగింపు ఉంది, ధైర్యం ఉంది, విధేయత ఉంది. వాళ్ళ పని వాళ్ళ విషయంలో నమ్మకస్తులుగా ఉంటారు. వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. దేవుని కార్యాన్ని వాళ్ళు చేశారు. వాళ్ళ పనులతో పాటుగా దేవుని సువార్త వాళ్ళు ప్రచురం చేశారని వాక్యంలో రాస్తుంది. దేవుని మహిమపరిచారు, దేవుని స్తుతించారు. మనం కూడా దేవుని ప్రచురం చేద్దాం, ఆయన్ని గణపరుద్దాం, ఆయన రాకడ కొరకు సిద్ధపడదాం, అనేక మందిని సిద్ధపరుద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు మా అందరి జీవితాల్లో ఫలింప చేయము. యేసు నామములో స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మనల్ని అందరినీ దీవించును గాక.